వాల్ ఎంప్టీగా ఉంటే ఏమొస్తుంది, ఏం ఫన్ ఉంటుంది. సో ప్లెజెంట్గా బ్రెయిన్ ఆల్వేస్ యాక్టివ్గా ఉండడానికి నా సైడ్ నుంచి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ఇది లవ్ థీమ్ అనమాట. సో చూసారు కదా, గోడ ఎంప్టీగా ఏం బాగాలేదనమాట. సో ఈ వాల్కి రంగులు తెచ్చేసి లైఫ్లో కలర్ఫుల్నెస్ తెచ్చుకోవాలని సో ఈ వాల్ హ్యాంగింగ్స్ ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ థ్రెడ్ది మీషోలో ఆర్డర్ పెట్టున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే ఐ ఆర్డర్ దిస్ అనమాట. సో అండ్ అంతేకాకుండా ఈ మనీ ప్లాంట్ ఏంటి అంటే యాక్చువల్గా ఆర్టిఫిషియల్ది, అంటే రెడీమేడ్ది తీసుకుందాం అన్న థాట్లో ఉండే, కానీ అది కాస్ట్ ఎక్కువ. అండ్ నాకేమనిపించిందంటే ఈ ఫ్రెష్ ఎయిర్ అండ్ వాటర్లో సర్వైవ్ అవుతుంది కదా, వై కాంట్ ఐ యూజ్ రియల్ ప్లాంట్ అనేసి అయితే నాకు థాట్ వచ్చింది. సో ఆ బేసిస్తో నేను రియల్ మనీ ప్లాంట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ వాల్ డెకర్స్ విషయానికి వస్తే నా దగ్గర చిన్న టాయ్స్ ఉన్నాయన్నమాట, లవ్ టాయ్స్. సో ఇక్కడ చూసారు కదా పక్కన ప్లాంట్ పక్కన, సో దాన్ని బేస్ చేసుకొని లవ్ థీమ్ అనుకొని సో అవర్ లవ్ స్టోరీ ఈజ్ మై ఫేవరెట్ అన్న కాన్సెప్ట్. అండ్ బోత్ సైడ్స్ వెడ్డింగ్ రిసెప్షన్ అప్పుడు ఎలా అయితే ఉంటారో ఆ కాస్ట్యూమ్తో సో చాలా బాగున్నారనమాట. సో అవి ఆర్డర్ చేశాను. సో ఇవి బోత్ వచ్చి ఎంత అంటే ఒక 200 పడింది. అండ్ మామూలు లవర్స్ది వచ్చేసి 101 రూపీస్ పడింది. సో 300లో మనకి వాల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి. సో ఇవన్నీ సెట్ చేసుకొని ఈ హ్యాంగింగ్ని పెట్టి ఈ గ్లాస్ బౌల్లో వాటర్ పోసి ఈ మనీ ప్లాంట్ని సెట్ చేశాను. సో 2 సపరేట్ తీగలు తీసుకున్నాను అనమాట. ఒకే తీగని మనం 2 సైడ్లు పెట్టలేము. అండ్ 2 తీగలు సపరేట్గా తీసుకొని వేర్లలో వాటర్లో కెపాసిటీ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే ఇది అలానే నిలబడదు వాల్కి. సో టేప్స్ మధ్య మధ్యలో పెట్టాల్సి వచ్చింది. అండ్ అంతేకాకుండా వీటికి కూడా హుక్స్ పెట్టి వాటికి చుట్టాను. అండ్ మెయిన్ ఏంటంటే లవ్ థీమ్లో సో అటు సైడ్ మెయిన్ లవ్ స్టోరీ మై ఫేవరెట్ అన్న కాన్సెప్ట్. అండ్ అంతేకాకుండా ఈ పక్క ఆ పక్క మీకు చెప్పినట్టే సో పెళ్ళి రిసెప్షన్ డ్రెస్ బేస్ అనమాట. అండ్ హుక్స్ విషయానికి వస్తే నేను డీమార్ట్లో తీసుకున్నాను ఈ హుక్స్. సో 59 రూపీస్ 5 హుక్స్ వచ్చింది. సో 3 హుక్స్ ఈ సపోర్ట్ నిలవడానికి బాగా అనిపించింది అనమాట. ఇది 1.5 kg తూగుతుంది. సో ఇది ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ మించి అయితే అవ్వదు, వాటర్ ప్లాంట్ అండ్ ఈ చెక్కది కలిపి. అండ్ పైన హుక్, సో ఆ హుక్ నుంచి అలా వెళ్ళేలాగా తీసాను. అండ్ ఈ ప్లాంట్కి మళ్ళీ స్మైలీస్ పెట్టాను 2 సైడ్స్, బాగుంటుంది లుక్ అని. అండ్ అంతేకాకుండా చెట్టు నిలబడడానికి సో ఒక తీగ అల్లిస్తాం కదా, ఇక్కడ అల్లిస్తే బాగోదు కాబట్టి సో అలా పెట్టాను. అండ్ టేప్స్, ట్రాన్స్పరెంట్ టేప్స్ పెట్టేసి సో దానికి అతికిచ్చాను అనమాట. అన్నీ వేలాడిస్తే సరిపోదు, అండ్ కొన్ని గోడకు అతికిస్తే చాలు. సో వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇట్ విల్ బి హెల్దీ ఓన్లీ, సో ప్రాబ్లం లేదు. అండ్ ఈ బొమ్మల దగ్గరే స్టార్ట్ అయింది మెయిన్ థీమ్ కాన్సెప్ట్ అనేది. సో నాకైతే బాగా నచ్చింది అండ్ వెరీ ప్లెజెంట్గా అనిపించింది. సో నేను ఈ థీమ్ అనుకున్నాను, మీరు వేరే థీమ్స్తో ట్రై చేయొచ్చు. అండ్ అంటే మనకి డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి కదా, సో ఏ థీమ్స్ అయినా మీరు చూస్ చేసుకొని వాల్ హ్యాంగింగ్స్ ఇలా పెట్టుకొని మనీ ప్లాంట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో నేను ఆర్టిఫిషియల్ది పెట్టుకుంటే మేబీ ఇంత అందంగా వచ్చుండేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. లైటింగ్స్ సెట్ చేయాలి అని అనుకుంటున్నాను, బట్ అది ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనలో ఉన్నాను అనమాట. అది తూగగలుగుతుందా లేదా, అంటే వెయిట్ తూగగలగాలి కదా, అంతేకాకుండా సపోర్ట్ చేస్తుందా లేదా కూడా చూడాలి. అది సపోర్ట్ చేయకపోతే మొత్తం మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది అంతా. సో ఆ బేసిస్తో నేను ఆలోచిస్తున్నాను, చూడాలి మరి. అండ్ ఇదండి నా ప్రిపరేషన్. సో ఇట్స్ అరౌండ్, ఇప్పుడు మీకు ఆ థ్రెడ్ది కూడా కావాలి అంటే అది 250కి మీషోలో వస్తుంది. సో మనకి మొత్తం కలిపి 500 అయిపోతుంది సరి అంతే. అండ్ మనీ ప్లాంట్ ఉండని ఇల్లు ఉండదు. మ్యాక్సిమం తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే, బెంగళూరులో స్టే చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే, మోస్ట్లీ మనీ ప్లాంట్ అనేది జస్ట్ పీస్ కోసమైనా సరే మెయింటైన్ చేస్తారు. సో అదైతే నేను చెప్పగలను. సో ఖచ్చితంగా ఈ మెయిన్ మ్యాక్సిమం ఈ ప్లాంట్నే చూసుకోండి. లేదు అని అంటే మనకి అమెజాన్లో దొరుకుతుంది, సో దాన్ని తీసుకొని ఆర్టిఫిషియల్ అతికిచ్చేయండి, ఓకేనా. నేను కనిపించి కొన్ని ప్రయోగాలు చేస్తాను అనమాట, సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. సో షార్ట్కి తీసాను అనమాట. అదండి సంగతి. సో ఇలా మీకు ఏం ఐడియాస్ ఉన్నాయి, ఏ థీమ్స్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి చేసుకోండి. ఆర్ ఎల్ సేమ్ థీమ్ చేసుకోవాలి అనుకున్నా ఇట్స్ ఫైన్. లేదు అని అంటే వాల్ హ్యాంగింగ్, ఇప్పుడు నేను లవ్ థీమ్ ప్లేస్లో మీరు వేరే హ్యాంగింగ్స్ ఉన్నించుకొని సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఇటు సైడ్ అటు సైడు ప్లాంట్ వచ్చేలాగా చూసుకున్నారంటే సరిపోతుంది. అండ్ అంతేకాదు, నేను చాలా వీడియోస్ పెట్టాను, యాపిల్ సోడా ఎలా తయారు చేసుకోవాలి, ఓన్ సోప్ ఎలా తయారు చేసుకోవాలి, అండ్ ఓట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్
వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ థీమ్ మీకు ఎలా నచ్చింది, మీకు నచ్చిందా లేదా, ఆర్ మీకేమైనా సజెషన్స్ ఉన్నాయా చెప్పండి. అండ్ బెడ్ని కూడా నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈ బెడ్షీట్ 200 కాస్ట్ అంతే. చూసారా ఎంత నీట్గా బెడ్ మొత్తం కవర్ అయిందో అండ్ నీట్గా ఉందో. అండ్ చిన్న టెడ్డీని టేపేసి అతికిచ్చాను. అదండి మరి.